బై బ్యాక్ పేరుతో రియల్ మోసాలు, బయటపడుతున్న వందల కోట్ల స్కాములు, నిండా మునుగుతున్న సామాన్యులు, విదేశాలకు ఉడాయిస్తున్న వ్యాపారులు, నమ్మించేందుకు సెలబ్రిటీలతో భారీ ఎత్తున ప్రచారం, తరతరాలకు చెరగని చిరునామా అంటూ కుచ్చుటోపి, సాహితీ ఇన్ఫ్రా మొదలు సువర్ణభూమి దాకా ఇదే కథ. ఏడాది నరలో 4,000 కోట్ల మోసాలు వెలుగులోకి. కఠిన చర్యలకు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కార్. ఆ రెండు ఆఫర్లు రేరా రూల్స్కు విరుద్ధం. ఫ్రీ లాంచ్, బై బ్యాక్ ఆఫర్లు, ఈ రెండు కూడా రేరా నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. కానీ కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడుపుతుండగా మరికొందరు బహిరంగంగానే ప్రకటనలతో ముందుకొస్తున్నారు. ఫ్రీ లాంచింగ్ అంటే ఇంకా ఎలాంటి నిర్మాణం మొదలు పెట్టక ముందే ఇండ్లు కట్టిస్తామని ఆఫర్ల పేరిట కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం. బైబ్యాక్ ఆఫర్ అంటే తమ ఫ్లాట్పై ముందు పెట్టుబడి పెట్టండి, ఆ తర్వాత కొన్నేళ్లకు ఆ పెట్టుబడి కంటే ఎక్కువ తామే కొంటామని చెప్పడం. మొత్తానికి లేఅవుట్స్ వేస్తారు కదా, 100 ఎకరాలు అవ్వో ఇవ్వో పెడతారు కదా. దయచేసి పుడమి కాన్సెప్టే. దయచేసి ఇది ఏంటంటే, ఇక మీరు ఏమంటారంటే, మీకు ఒక 200 గజాల ఫ్లాట్ ఇస్తాం, ఇది 200 గజాలు ఇస్తాము, చాలా అద్భుతమైన వాతావరణంలో మీ సొంత ఇంటిని మేము నెరవేర్చబోతున్నాం. 200 గజాల జాగలో మీకు అద్భుతమైన ఇల్లు లేదా జాగా ఇస్తాం. మీరు ఇప్పుడు మొత్తం డబ్బులు కట్టవలసిన అవసరం లేదు. ఈ ఫ్లాట్ ధర ఒక 40 లక్షలు ఉన్నదనుకో, దీంట్లో ఫస్ట్ మీరు 1 లక్ష కడితే చాలు అంటాడు వాడు. 1 లక్ష కడితే చాలు అంటాడు. మిగతాది ఈఎంఐల కింద మీరు కట్టుకోవచ్చు అంటాడు. అసలు అక్కడ భూమే ఉండదు అప్పుడు మన దగ్గర. కాకపోతే మన దగ్గర ఉండేది ఏంటిది? ప్లేట్ నేమ్. అంటే సువర్ణ భూమి అనగానే ఏమనుకుంటాం? కంపెనీకి చాలా పెద్ద పేరున్నది అనుకుంటాం. అట్లా కొన్ని కంపెనీల పేరుతోటి ప్రజలను మోసం చేస్తున్నారు. సువర్ణ భూమి కావచ్చు, సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మన మై హోమ్ రామేశ్వరరావు లాంటి వాళ్ళు కావచ్చు. ఇట్లా కొంతమంది ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తారో ముందు ఒక 1000 ఎకరాల భూమిలో ఒక పెద్ద సిటీ కట్టబోతున్నామని భ్రమ పెడతారు. భ్రమ పెట్టి ముందు ప్రజల దగ్గర నుంచి వెళ్ళే డబ్బు గుంజుతారు. ఆడ భూమి కొన్నది లేదు, వీనికి ఫ్లాట్ ఇచ్చింది లేదు. మొత్తం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దందా ఇదే. పుడమి అని కూడా ఒకడు 2,000 కోట్ల రూపాయలు వేసుకొని పోయాడు. పుడమి అనే పేరుతోటి 2,000 కోట్ల రూపాయలు వేసుకొని పోయాడు. 2,000 కోట్ల రూపాయలు మనోడు చెప్తాడు. పుడమి కాన్సెప్ట్ ఏందో చెప్తాడు. ఈ పుడమి ఇన్ఫ్రా డెవలపర్స్ అని చెప్పి ఒకటి మన సిలిపురం ఉప్పల్ ఉంది. అయితే ఈ బైబ్యాక్ ఆఫర్ ఏంటంటే, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లాట్ మీద ఒక 20 లక్షలు పెట్టాలి. 20 లక్షలు 10 లక్షలు పెట్టాలి. 1,06,500. 1,06,500 పెడితే ఇవి ఈ 25 నెలలు ఇస్తాడు. 1,06,500 లెక్కన 25 నెలలు ఎంత అవుతున్నాయి? ఈ 10 లక్షలు కాస్త 20 లక్షలు అవుతున్నాయి. ఈ ఫ్లాట్ ముందు సెక్యూరిటీగా రిజిస్ట్రేషన్ చేస్తాడు. వాడు ఏమంటే నీకు 80% అంటే నీకు 20 లక్షలలో దాదాపు 80% నీకు వచ్చిన తర్వాత 16 లక్షలు వచ్చిన తర్వాత ఫ్లాట్ రిటర్న్ చేయమని చెప్తాడు. మీరు ఫ్లాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఉంచుకోవాలనుకుంటే దాని రేటు అవుట్ రైట్ ఇస్తా అని చెప్తాడు. కానీ ఇది బైబ్యాక్ అనే ఆఫర్ మాత్రం ఫస్ట్ ల్యాండ్ సెక్యూరిటీ కింద ఇచ్చి అమౌంట్ తీసుకొని ఆ 80% కాకముందుకే ఉడాయిస్తారు వీళ్ళు. అసలు ఆ భూమి చూపెడతారు, మరి భూమి చూపిస్తారు. ఆ భూమి ఎక్కడిది? ఒక గుట్టలలో ఏదైనా ఇట్లా డెవలప్మెంట్ చేస్తారు. ఒక 10 లక్షల 15 లక్షలది తీసుకొని డెవలప్ చేసి ఇది మీది అని చెప్పి చూపించి మోసం చేస్తారు. ఇప్పుడు ఆ పుడమిలా జరిగింది ఇదే. ఉప్పల్ కానీ, నాగోల్ కానీ, ఎల్బీనగర్లో కానీ కంపెనీలు చాలా ఉన్నాయి. ఇప్పటికే జేబీ ఇన్ఫ్రా అని చెప్పి అది 500 కోట్లు ఉప్పల్ నిన్న మొన్ననే జరిగింది. చాలా తయారైన ఉప్పల్ బగాయతీ కూడా దాని కిందకే వస్తుంది. దాంట్లో కూడా కొన్ని కొట్టిరు. అమ్ములేదు ఏం లేదు కానీ ఇది మీయే అని చెప్పి ఉడాయించారు. మొత్తం ఇదే కాన్సెప్ట్. బై బ్యాక్ కాన్సెప్ట్ అనేది మొత్తం ఇదే. మొత్తం జనాలని ఈ మధ్య కాలంలో సామాన్యుల జనాలని ఆర్థిక ఇబ్బందులు పెట్టిందంటే ఈ స్కీమ్లే. ఎంతో మంది మోసపోయారు. ఇట్లా కొంతమంది మోసం చేస్తాను, అట్లా కొంతమంది. 4,000 కోట్లు అనేది అబద్ధం. ఇంకా చాలా నన్ను అడిగితే ఒక 50 కోట్లు 100 కోట్ల దరిదాపు 50,000 కోట్లు కూడా కావచ్చు. దీని వెనకాల ఒక రాజకీయ నాయకుడు నడిపిస్తుండనే ప్రచారం కూడా సాగుతుంది. ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఉంటేనే సాగుతుంది. కాబట్టి ఇవన్నీ దయచేసి భూములు మీరు సింగిల్ ఫ్లాట్లో కొనుక్కోండి. పెద్ద వెంచర్లోకి పోయి మీరు పెడితే కనుక పెట్టుబడులు
దాని కథ ఏందో ఏదేందో తెలియక డబ్బులు పెట్టి మోసపోతాం. ఎంత కేసు పెట్టినా వాని మీద గదే 420 కేసు గది పోతుండు, నెల రోజులలో వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. చీటింగ్ కేసులు అవుతున్నాయి. చీటింగ్ మనీ ప్రొవిజన్ యాక్ట్ అని ఒకటి ఉంటది, ఉమ్. ఒక నెలలో వచ్చేస్తారు. ఈ కేసులకు వాళ్ళు భయపడరు, ముందే అడ్వకేట్లతో సజెషన్ తీసుకొని ప్రీ ప్లాన్ ఇట్లాంటి స్కీములు పెడతారు. కానీ ఏంటంటే ప్రజలు చాలా అంటే చాలా అన్యాయం అయిపోతారు ఈ స్కీములు నమ్మి. దయచేసి ఎవరు కూడా అసలు మార్కెటింగ్ లో పుడమి అనే కావచ్చు, ఇంకా అది ఉంది కదా మన మార్కెటింగ్ మన పేరు చెప్పారు మీరు, స్పెక్ట్రా కావచ్చు, ఇట్లాంటి 100 కంపెనీలు ఉన్నాయి, ఒకటని కాదు.